क्या क्या डाला इसमें? इसमें लहसुन हाँ और ये पत्ते। तेज पत्ता, बस दोनों। और जीरा वो राई कुछ नहीं डालते? जीरा नहीं, जीरा है ही नहीं। है नहीं, उसमें है, हमारा डब्बा में है, ले लो। किसमें हाँ किसमें? नहीं नहीं, इसमें ये मसाला डब्बा है, हाँ इसमें ले लो। कुछ चाहिए तो बोलो मेरे को, मैं दिएगा। क्या चाहिए? हाँ और क्या क्या चाहिए? बस 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 जीरा। हाँ. మా ఇంట్లో రెంట్కి ఉన్నారని చెప్పాను కదండి పిల్లలు, వాళ్ళకి ఏదో గ్యాస్ అయిపోయిందంట. సో హాఫ్ వంట అయింది, ఇది హాఫ్ వంట అవ్వలేదంటే, సో మా ఇంట్లో చేసుకోమని చెప్పాను. మా ఇంట్లోనే చేసుకుంటున్నారు వంట. చూద్దాం, వీళ్ళు యూపీ వాళ్ళు కదా, వీళ్ళ వంటలు ఎలా ఉంటాయి చూద్దామని నేను కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాను. అది బట్టి మీరు చూడండి. వీళ్ళ వంటలన్నీ డిఫరెంట్గా ఉంటాయి. వీళ్ళు అస్సలు ఆ ఇమలి వాడరంట, ఇమలి అది చింతపండు వాడరంట. వీళ్ళతో మాట్లాడి ఇమలి అని వస్తుంది. నాకు కూడా చింతపండు అస్సలు వాడం. మేము ఏదైనా కర్రీ ఇచ్చినా చింతపండు వేసింది అసలు నచ్చరు. ఫిష్ కర్రీ ఇస్తే కూడా ఆ ఫిష్ అంతా తినేసి కర్రీ పడేసేమో, మాకు నచ్చలేదు అన్నారు. రసం కూడా నచ్చలేదు అన్నారు. సో అందువల్ల మేమేమి ఇవ్వట్లేదు మా కర్రీస్ అయితే ప్రజెంట్. హై ఫ్లేమ్ మేరకు జల్దీ హో జాతేనా. ఒక పక్క ఇక్కడైతే నేనైతే గ్రైండర్ వేస్తున్నాను పిండి. ఇది దోశ పిండి. ఆల్రెడీ ఇక్కడైతే ఇడ్లీకి పిండి వేసి పెట్టాను. బాగా ఫ్రై అవుతుంది. వీళ్ళు మగపిల్లలైనా చాలా బాగా వంట చేస్తున్నారు. ఇప్పుడు ఈ అబ్బాయి కంటే కూడా ఇంతకుముందు ఒక అబ్బాయి ఉన్నాడు, జయవీర్ అని. ఆ అబ్బాయి అయితే బాగా వంట చేస్తున్నాడు. స్మెల్ కింద చేస్తే మాకు పైకి వచ్చేదన్నమాట. ఆ స్మెల్ చూసి మాకు ఆకలేసేది. అబ్బా పదమమ్మ ఏదన్నా తిందాం ఆకలేస్తుందని. అంత బాగుండేది స్మెల్, సూపర్గా చేసేవాడు ఈ అబ్బాయి. వీళ్ళంతా ఇప్పుడు ఉండే వాళ్ళు అంత స్మెల్ రావట్లేదు వంటలు. బట్ పర్వాలేదు, ఏదో మగపిల్లలు నీట్గానే చేసుకుంటున్నారు. బట్ డిఫరెంట్. మనమేమో మినప్పప్పుతో పప్పు ఎప్పుడు చేయముద్దండి, వీళ్ళైతే మినప్పప్పుతోనే పప్పు చేస్తున్నారు. क्या क्या डाला इसमें? इसमें दाल, मिर्च, नमक, धनिया पाउडर, हल्दी। अच्छा पूरा दाल के उबाल रहे हैं. पहले पूरा डालेगा आइटम्स, उबालने के बाद नहीं डालेगा. पहले पानी उबाला, उसके बाद दाल डाला, उसके बाद मसाले. अच्छा ऐसा. స్మెల్ అయితే బాగానే ఉంది. బట్ ఎలా ఉంటుందో ఈరోజైతే నేను టేస్ట్ చేస్తాను. నేను కర్రీ మా ఇంట్లోనే చేస్తున్నారు కాబట్టి కొంచెం తీసుకుంటాను కప్పులో. బాగుంటే మనం కూడా చేసుకోవచ్చు. బట్ మనమైతే మినపప్పుతో తినలేం పప్పు. ఇప్పుడు టమాటా వేశారు. मिर्ची कब डालेगा? मिर्ची? हाँ वही. नहीं वो ऐसे ही निकाला है. ऐसा अच्छा. इसमें वैसा हो जाता है, लूज हो जाता है. अच्छा फिर कब डालेगा वो अलग से खाया जाएगा साथ में अलग से खाएगा. बहुत स्पाइसी रहता ना, नहीं कर सकते ना. మనం ఏంటంటే ఉప్పు మిరపకాయలు అలాంటివి అలా ఫ్రై చేసి పెట్టుకొని తింటాము. వీళ్ళు వెన్ను మిరపకాయలు అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తినేటప్పుడు విడిగా సపరేట్గా తింటారంటే ఇందులో వేస్తే మెత్తగా అయిపోతాయి, ఇది నానిపోతాయి, బాగుండదు. అలానే పక్కన పెడితే క్రిస్పీగా ఉంటాయి అంటున్నారు. వీళ్ళు బాగా స్పైసీగా తినేలా ఉన్నారు వంటలు. ये कौन सा तेल है? सरसों का तेल, नॉर्मल तेल? ये है फॉर्च्यून का नॉर्मल तेल है. अच्छा नॉर्मल तो आप तो सरसों से बनाते हैं ना. सरसों का अच्छा रहता है. हाँ వీళ్ళు ఆవ నూనె, సర్సో తేల్ అంటే ఆవాల నూనెతో ఎక్కువ వంటలు చేస్తారు. మాకు స్మెల్ కూడా అదే వస్తుంటుంది. ఈరోజు లేదని ఇదేదో ఫంక్షన్ వాడుతున్నారంట. అబ్బాయిలు అయితే ఏముంది, అమ్మాయిలు అయితే ఏముంది. చూడండి ఎంత చక్కగా వంట చేసుకున్నారు. అమ్మాయిలు కూడా ఇంత చక్కగా ఎంత ఓపికగా వంట చేయట్లేదు. ఏదో ఒకటి చేసేసేమో పక్కన పడేసేమో అని అనుకుంటున్నారు. చూడండి మగపిల్లలైనా బాగా వండుతారు వీళ్ళు. 4 మెంబర్స్ ఉంటారు. ఎగ్స్ కూడా చేసుకుంటే ఒకసారి 15 ఎగ్స్, 20 ఎగ్స్, 10 ఎగ్స్ అలా చేసుకొని తింటుంటారు. వంటలు కూడా బాగా చేస్తారు.
अब रेडी हो गया ये? हाँ रेडी हो गया। हाँ, फिर ये इसमें डालेगा। आराम से थोड़ा हेल्प करो उसको। అబ్బా చూడడానికి అయితే సూపర్ గా ఉంది। गरम मसाला। गरम मसाला ओके डालो। और कुछ भी नहीं। बस हो गया पूरा, वही दाल पे डाले ना आपने। हाँ నమక్ మిర్చి పౌడర్ హల్దీ వీళ్ళు ఫస్ట్ పప్పు ఉడుకుతుంది కదా, వేడి వేడి నీళ్ళు బాయిల్ చేశారు, బాయిల్ చేసిన తర్వాత దాంట్లో పప్పు వేశారు, పప్పు వేయగానే దాంట్లోనే పసుపు ఉప్పు కారం ధనియా పౌడర్ గరం మసాలా అన్నీ వేసేసారంట। సో ఇప్పుడు అందువల్ల ఏం వేయలేదు, జస్ట్ తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటర్ ఫ్రై చేసేసి ఇంకా దీన్ని పప్పు బాయిల్ చేసి దీంట్లో వేసేసారు। టేస్ట్ అయితే సూపర్ ఉందండి। అసలు నేను రియల్గా అనుకున్నాను ఈ అబ్బాయిలు ఏం చేస్తున్నారు, స్మెల్ అయితే పెద్దగా రావట్లేదు ఈ అబ్బాయి చేస్తే వాసన మిగపైకి। ఇంతకుముందు వేరే అబ్బాయి చేస్తుంటే జైవీర్ అని తను చేసినప్పుడు వస్తుంది, ఇప్పుడు ఏం చేస్తున్నారులే వీళ్ళు స్మెల్ లేదు కదా అని అనుకున్నాను, బట్ చాలా టేస్ట్గా ఉంది। నాకైతే టేస్ట్ చేయాలని ఉంది। వీడియో నేనే రికార్డ్ చేస్తున్నాను మొబైల్ పట్టుకొని, సో నాకు ఎవరు టేస్ట్ చేయడానికి నేను వేసుకొని నేను తినలేను। ఆ అబ్బాయి కూడా బయటకు వెళ్ళిపోయాడు చేసేసి అయిపోయింది అని। మీరు రికార్డ్ చేసుకోండి ఇది ఎంత టైం కావాలంటే ఎంత అని। ఇట్స్ ఆల్ ఫర్ ఇట్। నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, ఇది రోటీలో బాగుంటుంది। చూడండి ఇప్పుడు దాకా పప్పు చూపించాను కదా, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది దాలు। ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను। వేడి వేడిగా ఉంది, భయం పోతావు। బాగుంది, రోటీలో భలే కారం ఉంది। నేనైతే ఇంత స్పైసీగా తినను, వీళ్ళు బాగా స్పైసీగా తింటారంట, అందుకని కొంచెం కారం ఉంది। వీళ్ళు చింతపండు వేసుకోరు, నిమ్మకాయ వేసుకోరు, అందువల్ల ఇలా ఉంది। మనమైతే కొంచెం ఏదైనా నిమ్మకాయ కానీ పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది। కారం అనేది తెలియదు, కొంచెం పులుపు వస్తుంది। చూసారా, ఎవరైనా టేస్ట్ ఇంకే చిన్న కప్పులో ఇంత వేసుకుంటారు, నేను ఇంత పెద్ద కప్పు। బాగుంది రియల్గా, సూప్ లాగా కూడా సూపర్గా ఉంది, మీరు ట్రై చేయండి।